తాజా 30 మీలో ఎవరు కోటీశ్వరుడులో తొలి 2 రోజుల్లోనే ఓ పోటీదారుడు చిరంజీవికి ముచ్చెమటలు పట్టించాడు. ఆయన కార్యక్రమంలో పాల్గొన్న కాంటెస్టెంట్ కు ₹1 కోటి అందుకునే అవకాశం చేతిదాకా వచ్చింది. నాగార్జున స్థానంలో వచ్చిన చిరంజీవికి ఈ మొట్టమొదటి కాంటెస్టెంట్ ఆడుతున్న తీరు ముచ్చటేసింది. అదే టైంలో తొలి పోటీదారే కోటి గెలిచేస్తే ఇక ఈ ఆటలో ఇంట్రెస్ట్ ఏముంటుంది అని అనిపిస్తుంది. అందుకే ఈ పోటీదారుకు ఎలాగైనా కళ్ళెం వేయాలని మీలో ఎవరు కోటీశ్వరుడు రూపకర్తలు శతవిధాలా ప్రయత్నించారు. తెర మీద మాత్రం చిరంజీవి పోటీదారుడు కోటి గెలుచుకోవాలని తగు సూచనలు చేస్తూ వచ్చారు. ఈ కాంటెస్టెంట్ పేరు సోమిరెడ్డి. ఈయనది కోదాడ. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఒక స్కూల్ను కూడా నడుపుతున్నారు. కోటీశ్వరులో ఈయన కొన్ని చిన్న ప్రశ్నలు కూడా తటపటాయించారు. అదే సమయంలో ₹1 కోటి అడుగు దూరంలోకి వచ్చారు. ప్రశ్నకి ఇచ్చిన 4 సమాధానాల్లో 3 ఈయన వడపోసిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. మీలో ఎవరు కోటీశ్వరుడు ఫిబ్రవరి 13న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రోజున సోమిరెడ్డి ₹12,50,000 దాకా వచ్చారు. మరుసటి రోజు కేవలం 3 ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానం చెబితే చాలు కోటి గెలిచేవారు. కానీ సోమిరెడ్డి 2 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పారు. 3వ ప్రశ్నకు సమాధానం ఆయనకు తెలియలేదు. అక్కడితో డ్రాప్ అయి ఉంటే బాగుండేది. 100 మంది కౌరవుల్లో 3 పేర్లను ఇచ్చారు. 4వ పేరును తప్పుగా ఇచ్చారు. ఆ పేరును గుర్తించమని కంప్యూటర్ అడిగింది. దీనికి సోమిరెడ్డి నందుడు అని సమాధానం ఇచ్చారు. కానీ శృతస్త్రుడు కరెక్ట్ ఆన్సర్. 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన సోమిరెడ్డి చాలా ధైర్యంగా 15వ ప్రశ్నను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ధనలక్ష్మిని వరించడానికి అదృష్టలక్ష్మి తోడవలేదు. దీంతో ₹50 లక్షల స్థాయి నుంచి సోమిరెడ్డి ₹3.2 లక్షలకు పడిపోయారు. ఇలాంటి సందర్భాల్లో రిస్క్ తీసుకోకూడదు. ఆయన 12.5 లక్షల దగ్గర ఆగిపోయినా నష్టం లేదు. ప్రశ్నల నెంబర్ పైకి వెళ్లే కొద్దీ కలలో కూడా ఊహించని ప్రశ్నలు ఎదురవుతాయి. రిస్క్ తీసుకుని వాటికి ఆన్సర్ చేయాలని ప్రయత్నిస్తే గెలుచుకున్న మొత్తంలో చాలా వరకు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.